టెట్ అండ్ డిఎస్సి 2024 ఏపీటీఎస్కి సంబంధించి 10th క్లాస్ బయాలజీ సెకండ్ లెసన్ శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ. శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థలో కొన్ని బిట్స్ చూద్దాం. 1. పులిసిన ఇడ్లీ దోశ నుండి వాసన వస్తుంది. దీనికి కారణమైన సూక్ష్మజీవి ఏంటి? ఈస్ట్. పులిసిన ఇడ్లీ పిండిలోను దోశ పిండిలోను వాసన వస్తుంది. ఆ వాసనకి కారణమైన జీవి ఏంటి? ఈస్ట్. 2. గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వలన విడుదలైన శక్తి ఏ పదార్థం రూపంలో నిల్వ ఉంటుంది? ఏ పదార్థంలో గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వలన విడుదలైన శక్తి ఏ పదార్థం రూపంలో నిల్వ ఉంటుంది? ఏటీపీ. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. 3. ఆక్సిజన్ మరియు ఇతర వాయువులను కనుగొన్నవారు? జోసెఫ్ ప్రిస్లీ. ఆక్సిజన్ మరియు ఇతర వాయువులను కనుగొన్నవారు ఎవరు? జోసెఫ్ ప్రిస్లీ. 4. గ్లూకోజ్ శ్వాసక్రియ ఆధారానికి ఒక ఉదాహరణ. మరొక ఉదాహరణ ఏంటి? ఒక ఉదాహరణ శ్వాసక్రియకు గ్లూకోజ్ అయితే రెండోది ఫ్యాటీ ఆమ్లాలు. 5. శ్వాసక్రియ అనేది ఒక విధమైన దహన క్రియ. దీనివల్లనే జీవుల శరీరానికి ఉష్ణం లభిస్తుందని పేర్కొన్నవారు ఎవరు? రాబిన్సన్. శ్వాసక్రియ అనేది ఒక విధమైన దహన క్రియ. దీనివల్లనే జీవుల శరీరానికి ఉష్ణం లభిస్తుందని పేర్కొన్నవారెవరు? రాబిన్సన్. 6. యోగాభ్యాస అనే శ్వాసక్రియ శ్వాస పద్ధతిని అభివృద్ధి చేశారు. 8 విభాగాల్లో 195 యోగశాస్త్ర నియమాలను ప్రవేశపెట్టిన వారు ఎవరు? మహర్షి పతాంజలి. యోగాభ్యాస అనే శాస్త్రీయ శ్వాస పద్ధతిని అభివృద్ధి చేశారు ఒకళ్ళు. 8 విభాగాల్లో 195 యోగశాస్త్ర నియమాలను ప్రవేశపెట్టిన వారు మహర్షి పతాంజలి. నాసికా కుహరం నుండి నోటి కుహరాన్ని వేరు చేసే ఒక అస్థి పలక. నాసికా కుహరం నుండి నోటి కుహరాన్ని వేరు చేసే ఒక అస్థి పలక ఏంటి? అంగిలి. అంగిలి అంటే లోపల అంగిలి ఉంటుంది కదా నాలుక దగ్గర, దాన్ని అంగిలి. సి ఆకారంలో ఉన్న మృదులాస్థి ఉంగరాల ద్వారా ఆవరించబడి ఉంటాను. నన్ను గాలిగొట్టం అని కూడా పిలుస్తారు. ఏమిటది? వాయునాళము. సి ఆకారంలో ఉండి మృదులాస్థి ఉంగరాల ద్వారా ఆవరించబడి ఉంటాను. నన్ను ఏమని పిలుస్తారంట? గాలిగొట్టం అని కూడా పిలుస్తారు. దాన్ని ఏమంటారు? వాయునాళము. 9. నన్ను ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక పరిమాణాలుగా పిలుస్తారు. ఏంటది? గోణులు. నన్ను ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక పరిమాణాలుగా పిలుస్తారు. గోణులు. 10. బ్యాక్టీరియా మరియు ఈస్టులు కనబడే వాయురహిత శ్వాసక్రియ. బ్యాక్టీరియా మరియు ఈస్టులో కనబడే వాయురహిత శ్వాసక్రియ ఏంటి? కిణ్వానము. 11. కణ శ్వాసక్రియలో పాల్గొనే కణాంగాన్ని నేను మరియు నన్ను కణ సత్యాగారము అని కూడా పిలుస్తారు. ఏంటది? మైటోకాండ్రియా. కణ శ్వాసక్రియలో పాల్గొనే కణాంగాన్ని నేను నన్ను కణ సత్యాగారము అని కూడా పిలుస్తారు. ఏంటది? మైటోకాండ్రియా. 12. శ్వాసక్రియ ప్రధాన లక్ష్యము. శ్వాసక్రియ ప్రధాన లక్ష్యం ఏంటి? శక్తిని విడుదల చేస్తుంది. శక్తిని విడుదల చేసేది ఏంటి? శ్వాసక్రియ ప్రధాన లక్షణము. 13. శ్వాసక్రియ నిర్వహించు కణాంగము. శ్వాసక్రియ నిర్వహించు కణాంగం ఏంటి? మైటోకాండ్రియా. శ్వాసక్రియ నిర్వహించు కణాంగం ఏంటి? మైటోకాండ్రియా. 14. ఆక్సిజన్ ప్రమేయం లేని శ్వాసక్రియ. ఆక్సిజన్ ప్రమేయం లేని శ్వాసక్రియ ఏంటి? అవాయువు శ్వాసక్రియ. 15. శ్వాసక్రియ అంత్య ఉత్పన్నాలు.
శ్వాసక్రియ అంత్య ఉత్పన్నాలేంటి? CO2, నీటి ఆవిరి, ఉష్ణము మరియు శక్తి. CO2, నీటి ఆవిరి, ఉష్ణము మరియు శక్తి. 16. కిణ్వానము అంత్య ఉత్పన్నము. కిణ్వానము అంత్య ఉత్పన్నము ఆల్కహాల్. కిణ్వానము అంత్య ఉత్పన్నం ఏంటి? ఆల్కహాల్. అవాయువు శ్వాసక్రియ జరుపు జీవులు. అవాయువు శ్వాసక్రియ జరుపు జీవులేంటి? ఈస్టు బ్యాక్టీరియా. ఈస్టు బ్యాక్టీరియా. 18. సున్నపతేటను పాలవలే మార్చు వాయువు. సున్నపతేటను పాలవలే మార్చే వాయువు ఏంటి? CO2. CO2 అంటే కార్బన్ డయాక్సైడ్. 19. ఊపిరితిత్తులను కప్పి ఉంచు పొర. ఊపిరితిత్తులను కప్పి ఉంచే పొర ఏంటి? ప్లోరా. ప్లోరా ఏం చేస్తుంది? ఊపిరితిత్తులను కప్పి ఉంచుతుంది. 20. శ్వాస కదలికలలో ప్రముఖ పాత్ర వహించున్నది. శ్వాస కదలికలలో ప్రముఖ పాత్ర వహించున్నది ఏంటి? ఉదర వితానము. ఉదర వితానము. 21. కాండంపై శ్వాసక్రియకు తోడ్పడు నిర్మాణము. కాండంపై శ్వాసక్రియకు తోడ్పడు నిర్మాణము లెంటిసెల్స్. ఏంటి? లెంటిసెల్స్. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 22. మడ అడవుల్లోని శ్వాసక్రియకు తోడ్పడు నిర్మాణాలు. మడ అడవుల్లోని శ్వాసక్రియకు తోడ్పడు నిర్మాణాలు ఏంటి? వాయుగత వేర్లు. వాయుగత వేర్లు. వాయుగత వేర్లు. 23. జలచర జీవుల్లో శ్వాస అవయవాలు. జలచర జీవుల్లో శ్వాస అవయవాలేంటి? మొప్పలు. ఏంటి? మొప్పలు. 24. చర్మం ద్వారా శ్వాసక్రియ జరిపే జీవి. ఓన్లీ చర్మం ద్వారా శ్వాసక్రియ జరిపే జీవి ఏంటి? వానపాము, కప్ప. వానపాము, కప్ప. శ్వాసక్రియకు దహనక్రియకు గల పోలికలు. శ్వాసక్రియకు దహనక్రియకు గల పోలికలేంటి? 1. శ్వాసక్రియ మరియు దహనక్రియ రెండు ఆక్సీకరణ చర్యలు. శ్వాసక్రియ దహనక్రియ రెండు ఏం క్రియలు? ఆక్సీకరణ చర్యలు. ఈ రెండు క్రియలలో శక్తి విడుదలవుతుంది. ఈ రెండు క్రియల్లో ఏం విడుదలైద్దంట? శక్తి విడుదలైద్ది. 26. ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన కీటకాలు. ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన కీటకాలు ఏంటి? బొద్దింక, మిడతలు. ఏంటి? బొద్దింక, మిడతలు. 27. శ్వాసవేర్లు ఏ మొక్కలలో ఉంటాయి? శ్వాసవేర్లు ఏ మొక్కలలో ఉంటాయి? బురద నేలలో పెరిగే మొక్కలలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? బురద నేలల్లో పెరిగే మొక్కలలో ఉంటాయి. 28. జీవక్రియలు అనగానేమి? జీవక్రియలు అనగానేమి? జీవకణాల్లో జరిగే రసాయన చర్యలను జీవక్రియలు అంటారు. జీవకణాలలో జరిగే రసాయన చర్యలను ఏమంటారు? జీవక్రియలు అంటారు. ఉదాహరణ: శ్వాసక్రియ, జీర్ణక్రియ. శ్వాసక్రియ, జీర్ణక్రియ. 29. ఆక్సిజన్ సహిత రక్తము ఆక్సిజన్ రహిత రక్తము కంటే ఎలా భిన్నముగా ఉంటుంది? ఆక్సిజన్ సహిత రక్తము ఆక్సిజన్ రహిత రక్తం కంటే ఎలా భిన్నముగా ఉంటుంది? ఆక్సిజన్ సహిత రక్తము ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటుంది. ఆక్సిజన్ సహిత రక్తం ఎలా ఉంటుంది? ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉండి ఆక్సిజన్ రహిత రక్తము కంటే భిన్నముగా ఉంటుంది. దీనికంటే ఎలా ఉంటుంది? భిన్నముగా ఉంటుంది. 30. రక్తంలోని ఏ పదార్థము వాయు రవాణాలో పాల్గొంటుంది? రక్తంలోని ఏ పదార్థము వాయు రవాణాలో పాల్గొంటుంది? రక్తంలోని హిమోగ్లోబిన్ O2ను CO2ను రవాణా చేస్తుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను, కార్బన్ డయాక్సైడ్ను రవాణా చేస్తుంది. ఆక్సిజన్తో కలిసినప్పుడు ఆక్సీ హిమోగ్లోబిన్ను, CO2తో కలిసినప్పుడు కార్బాక్సీ హిమోగ్లోబిన్ను ఏర్పరుస్తుంది. ఆక్సిజన్తో కలిసినప్పుడు అంట ఆక్సీ హిమోగ్లోబిన్ను, కార్బన్ డయాక్సైడ్తో కలిపినప్పుడు కార్బాక్సీ హిమోగ్లోబిన్ను ఏర్పరుస్తుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 31. కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అని దీనికి పేరు. కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అని దేనికి పేరు? ఏటీపీ. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. 32.
అవాయువు శ్వాసక్రియకు సంబంధించి ప్రయోగంలో ఆక్సిజన్ ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే ద్రావణము. ఆక్సిజన్ ఉనికి తెలుసుకోవడానికి ఉపయోగించే ద్రావణం ఏంటి? డయాజిన్ గ్రీన్. 33. మనం విడిచే గాలిలోని అంశాలు. అంశాలు ఏంటి? కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి ఆవిరి. 34. భూమిపై ఆకుపచ్చని మొక్కలు లేకపోతే ఏమవుతుంది? భూమిపై ఆకుపచ్చని మొక్కలు లేకపోతే ఏమైంది? ప్రాణికోటికి ఆక్సిజన్ అందదు. ప్రాణికోటికి O2 అందదు. O2 అంటే ఆక్సిజన్ అందదు. 35. కాంతి చర్యలో కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం, నీటి అణువు విచ్ఛిన్నమవ్వడం, CO2ను అణువు గ్లూకోజ్గా సంశ్లేషించడం ఈ చర్యలు ఎక్కడ జరుగుతాయి? కాంతి చర్యలో కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం, నీటి అణువు విచ్ఛిన్నమవ్వడం, CO2 అణువు గ్లూకోజ్గా సంశ్లేషించడం ఈ చర్యలు ఎక్కడ జరుగుతాయి అంట? హరిత రేణువులో జరుగుతాయి. ఈ చర్యలన్నీ ఎక్కడ జరుగుతాయి? హరిత రేణువులో జరుగుతాయి. 36. నిశ్వాసించే వాయువులలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఎంత? నిశ్వాసించే వాయువులో కార్బన్ డయాక్సైడ్ వాయువు శాతం ఎంత? 4.4%. 37. హిమోగ్లోబిన్కు దేనిని బంధించే శక్తి ఉంది? హిమోగ్లోబిన్కు దేన్ని బంధించే శక్తి ఉంది? O2 ఆక్సిజన్ను బంధించే శక్తి ఉంది. ఫ్రెండ్స్, నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. 38. ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము. ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏంటి? వాయుగోణులు. 39. శ్వాసక్రియలోని వివిధ దశలు క్రమంగా. శ్వాసక్రియలో దశలు ఉంటాయి, వివిధ దశలు. అవి ఏంటో వరుసగా క్రమంగా చూద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఊపిరితిత్తులు, రక్తము, కణ శ్వాసక్రియ, రక్తము. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఊపిరితిత్తులు, రక్తము, కణ శ్వాసక్రియ, రక్తము. స్వరతంత్రులు అంటే ఏంటి? స్వరపేటిక. స్వరతంత్రులు అంటే స్వరపేటిక. ఫ్రెండ్స్, నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.